హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ తనువులు కలిసిన వేళ ముగింపు. ఇక కథలోకి వెళితే రాజావరంలో పండగ వాతావరణం నెలకొంది. రామానాథం గారి కూతురు పెళ్లి, అది కూడా దేశంలోనే పేరుగాంచిన కోటీశ్వరుడు విక్రమ్తో కావడంతో ఆ ఊరి జనానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకి కూడా ఇదొక పెద్ద పండగలా మారింది. గోదావరి నది ఒడ్డున ఉన్న పురాతన రామాలయం పూలమాలలు, మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సన్నాయి మేళాలు, వేద మంత్రాల చప్పుళ్ళు ఆ ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో ప్రతిధ్వనిస్తున్నాయి. విక్రమ్ ముంబై నుంచి తన సూట్లు బూట్లు పక్కన పెట్టి అచ్చమైన తెలుగింటి అల్లుడిలా పట్టుపంచే పట్టు చొక్కా ధరించి పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టాడు. అతని వెనకాల ఆదిత్య, మరికొందరు కంపెనీ ముఖ్య అధికారులు మాత్రమే వచ్చారు. విక్రమ్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి రావడం ఇష్టం లేక లండన్లోనే ఉండిపోయారు. ఆ లోటు విక్రమ్కు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ కంటే వారి ఆస్తుల మధ్య పెరగడమే అలవాటు. పందిరిలో కూర్చున్న విక్రమ్ కళ్ళు పల్లవి కోసమే వెతుకుతున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ తన స్నేహితురాళ్ల మధ్య పట్టుచీర కట్టుకొని తల వంచుకొని సిగ్గుతో భయంతో నడిచి వస్తున్న పల్లవిని చూడగానే విక్రమ్ గుండె లయ తప్పింది. ముఖానికి అడ్డంగా అడ్డుతెర పట్టుకొని ఆమెను పీటల మీద కూర్చోబెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి అడ్డుతెర తొలగించారు. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. పల్లవి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రాత్రి తనను భయపెట్టిన రాక్షసుడు ఇప్పుడు తన మెడలో తాళి కట్టడానికి దేవుడు సాక్షిగా తన ముందు కూర్చున్నాడు. తను అనుకున్నది సాధించింది. తన ధర్మాన్ని నిలబెట్టుకుంది. మంగళసూత్రం చేతిలోకి తీసుకున్నాడు విక్రమ్. వేద మంత్రాల నడుమ రామానాథం గారి కన్నీళ్లు పెట్టుకుంటూ కన్యాదానం చేశారు. విక్రమ్ పల్లవి మెడలో 3 ముళ్ళు వేస్తుండగా అతని చేతులు కొద్దిగా వణికాయి. ఆ 3 ముళ్ళు కేవలం ఒక బంధం కాదు, తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఆమె పట్ల తాను తీసుకున్న శాశ్వతమైన బాధ్యత. తాళి కట్టిన తర్వాత విక్రమ్ పల్లవి కళ్ళలోకి చూసి తన చూపుతోనే నిన్ను ఇకపై కంటికి రెప్పలా చూసుకుంటాను అని మూగభాష చేశాడు. కానీ పల్లవి ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కరించుకుంది. ఒక నిశ్శబ్ద యుద్ధానికి ముగింపు పలికి మరో కొత్త పోరాటానికి సిద్ధమైంది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. రామానాథం గారు, పార్వతమ్మ గారు పల్లవిని పట్టుకొని బోరున విలపించారు. అమ్మా పల్లవి, నువ్వు పుట్టినప్పటి నుండి మమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు అంత దూరం ఆ ముంబై మహానగరానికి వెళ్తున్నావు. ఆ కోట లాంటి ఇంట్లో నువ్వు ఎలా ఇమిడిపోతావో అన్న భయం నన్ను వెంటాడుతుంది తల్లి. నీ సంస్కారాన్ని మర్చిపోకు. అత్తింటి వారి మన్ననాలు పొందు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చారు పార్వతమ్మ గారు. రామానాథం గారు విక్రమ్ 2 చేతులు పట్టుకొని, బాబు విక్రమ్ గారు, నా ప్రాణాన్ని మీకు అప్పగిస్తున్నాను. కోపం వచ్చినా, నా కూతురు ఏదైనా తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించండి, కానీ దయచేసి ఆమె కంట్లో కన్నీరు రానివ్వకండి అని చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. విక్రమ్ గుండె బరువెక్కింది. తను ఇప్పటికే ఆమె కంట్లో రక్తం కన్నీరు తెంపించానన్న నిజం అతన్ని దహించి వేసింది. మీరు ఎలాంటి ఆందోళన పడద్దు పంతులు గారు. పల్లవి నా భార్య మాత్రమే కాదు, నా ప్రాణం. ఆమె కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క రాలినా దానికి కారణం నేనే అయితే ఆ క్షణమే నా ప్రాణం తీసుకుంటాను. ఇది నేను గోదావరి సాక్షిగా, ఆ రాముడు సాక్షిగా ఇస్తున్న మాట అని ఎంతో దృఢంగా చెప్పాడు విక్రమ్. ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారిగా విక్రమ్ వైపు చూసింది. ఆ మాటల్లో ఏమాత్రం కపటం లేదు, ఒక స్వచ్ఛమైన నిజాయితీ కనిపించింది. విక్రమ్లో వస్తున్న మార్పు ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి కన్నీళ్లు తుడుచుకుంటూ విక్రమ్ కారు ఎక్కింది పల్లవి. కారు రాజావరం పులిమేరలు దాటుతుంటే తన గతాన్ని, తన భయాలను ఆ గోదావరిలోనే వదిలేసి ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేసింది. విక్రమ్ పల్లవి ప్రైవేట్ జెట్లో ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వీకే గ్రూప్కు చెందిన బెంచ్ కారులో విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ముంబై నగరపు ట్రాఫిక్, ఆకాశ హర్మాలు, ఆ రణగుణ ధ్వనులు పల్లవికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కారు దక్షిణ ముంబైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో ఉన్న వీకే ప్యాలెస్ అనే ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అది ఇల్లు కాదు, ఒక చిన్నపాటి కోట. చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్, పనివాళ్ళు. కారు దిగి లోపలికి అడుగు పెడుతున్న పల్లవికి ఆ ఇంటి వైభోగం చూసి భయం వేసింది. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు విక్రమ్ తల్లిదండ్రులు, రాజశేఖర్, వసుంధర. వాళ్ళు లండన్ నుంచి ఆ రోజే వచ్చారు. విక్రమ్ పల్లవి లోపలికి రాగానే వసుంధర
కోపంగా లేచి నిలబడింది. పల్లవి కట్టుకున్న పట్టుచీర, ఆమె చేతులకున్న గాజులు, నుదుటిన పెద్ద బొట్టు ఇదంతా చూసి వసుంధర అసహ్యంగా ముఖం పెట్టింది. ఏంట్రా ఇది విక్రమ్? పెళ్ళి అనగానే ఏదో సరదాకి చేసుకుంటున్నావు, లేదా ఆ గోదావరి ప్రాజెక్ట్ కోసం ఏదైనా నాటకం ఆడుతున్నావు అనుకున్నాను. నిజంగానే ఈ పల్లెటూరి పిల్ల మెడలు తాళి కట్టి తీసుకొచ్చావా? మన స్టేటస్ ఏంటి? ఈ పిల్ల ఏంటి? ఈమెను కోడలిగా మన పార్టీల్లో నలుగురికి ఎలా పరిచయం చేయాలి అని తన ఈగోను బయటపెట్టింది వసుంధర. రాజశేఖర్ కూడా కల్పించుకొని, విక్రమ్, నువ్వు తీసుకున్న అత్యంత చెత్త డెసిషన్ ఇది. ఆ పల్లెటూరు పూజారికి ఎంత డబ్బు ఇస్తే మనల్ని వదిలేస్తాడు? ఆ అమ్మాయికి ఒక చెక్ ఇచ్చి ఇక్కడి నుంచి వెనక్కి పంపించేయి అని కఠినంగా అన్నాడు. పల్లవికి గుండె ముక్కలైనట్లు అనిపించింది. ఈ ప్రపంచంలో ఎవరికి బంధాల విలువ తెలియదా? అంత డబ్బుతో కొలవడమేనా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ఏమీ మాట్లాడకముందే విక్రమ్ ఒక అడుగు ముందుకు వేసి పల్లవి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. స్టాప్ ఇట్ డాడ్ అండ్ మామ్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. నా భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేను సహించను. మీరు నా ఆస్తులకు, నా కంపెనీకి తల్లిదండ్రులు కావచ్చు, కానీ నా జీవితానికి, నా మనసుకు యజమానురాలు పల్లవి. తను సామాన్యమైన పల్లెటూరు పిల్ల కాదు. మీరు గర్వంగా చెప్పుకునే మన వీకే గ్రూప్ పరువును నిలబెట్టిన ఆడది. మీరు నా భార్య. ఇష్టం లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంటాం, కానీ ఆమెను అవమానిస్తే నేను ఊరుకోను అని సింహంలా గర్జించాడు విక్రమ్. తన కొడుకు ఒక ఆడపిల్ల కోసం, అది కూడా నిన్నగాక మొన్న వచ్చిన ఒక పల్లెటూరు పిల్ల కోసం తమను ఎదిరిస్తాడని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. విక్రమ్ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మీ ఇద్దరి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాను, కానీ మీకు ఆ అర్హత లేదని నిరూపించుకున్నారు అని చెప్పి పల్లవి చేతిని పట్టుకొని నేరుగా పై అంతస్తులో ఉన్న తన బెడ్రూంలోకి తీసుకెళ్లాడు విక్రమ్. పల్లవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపే చూస్తుంది. ఆ క్షణంలో ఆమెకు విక్రమ్లో ఒక భర్త కనిపించాడు. తన కోసం, తన పరువు కోసం సొంత తల్లిదండ్రులను సైతం ఎదురించిన ఒక నిజమైన మగాడు కనిపించాడు. విక్రమ్ బెడ్రూమ్ చాలా విశాలంగా, ఎంతో విలాసంగా ఉంది. గులాబీ పూలతో మంచాన్ని అందంగా అలంకరించి ఉన్నారు పనివాళ్ళు. విక్రమ్ పల్లవిని లోపలికి తీసుకువచ్చి తలుపు వేశాడు. ఆ గదిలో కేవలం వాళ్ళిద్దరే. ఆ పూల వాసన, ఆ ఏసీ చల్లదనం, ఆ మూసిన తలుపులు ఒక్కసారిగా పల్లవిని 6 నెలల క్రితం జరిగిన ఆశ్రయం రిసార్ట్ సంఘటనలోకి తీసుకెళ్లాయి. ఆమె శరీరం తెలియకుండానే వణకడం మొదలుపెట్టింది. 2 చేతులతో తన చీర కొంగును గట్టిగా పట్టుకొని భయంగా వెనక్కి అడుగులు వేసింది. పల్లవి వణుకును గమనించిన విక్రమ్కు వెంటనే అర్థమైపోయింది, ఆమె ఇంకా ఆ ట్రామా నుంచి బయటపడలేదని. ఆ చీకటి రాత్రి ఆమె మెదడులో ఎంతగా ముద్రపడిపోయిందో అతనికి తెలిసి వచ్చింది. అతని గుండెల్లో తీవ్రమైన బాధ కలిగింది. వెంటనే బీరువాలో నుంచి ఒక దుప్పటి దిండు తీసుకుని మంచం దగ్గరకు కాకుండా దూరంగా ఉన్న ఒక సోఫా దగ్గరకు వెళ్ళాడు. నువ్వు భయపడవద్దు పల్లవి, నేను నిన్ను ఏమీ చెయ్యను. నీకిచ్చిన మాట ప్రకారం ఆ రాత్రి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నువ్వు మనసారా అంగీకరించి నా చెయ్యి పట్టుకునే వరకు నీ అనుమతి లేకుండా నీ నీడను కూడా తాకను. ఇది నీకు విక్రమ్ ఇస్తున్న ప్రమాణం. ఆ మంచం మీద నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను ఈ సోఫాలో పడుకుంటాను. నీకు ఎప్పుడు కంఫర్ట్గా అనిపిస్తే అప్పుడే మనం మాట్లాడుకుందాం అని ఎంతో మృదువుగా చెప్పి సోఫా మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు విక్రమ్. పల్లవి ఊపిరి పీల్చుకుంది. విక్రమ్లోని ఈ సున్నితత్వం ఆమెను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రాక్షసుడు ఇంతగా మారిపోయాడా? తన భయాన్ని అర్థం చేసుకుని తన కోసం ఇంత దూరం పాటిస్తున్నాడా అని మనసులో అనుకుంటూనే తన చీర మార్చుకొని మంచం మీద పడుకుంది. ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎక్కడో తెలియని ఇష్టం మొదలైంది. కానీ మధ్యలో ఆనాటి చీకటి రాత్రి ఒక గోడలా నిలబడిపోయింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. పల్లవి కూడా తల స్నానం చేసి ఒక అందమైన పట్టుచీర కట్టుకొని, నుదుట బొట్టు, మెడలో మంగళసూత్రం, కాళ్లకు పట్టీలతో అచ్చమైన మహాలక్ష్మిలా తయారైంది. నేను కూడా మీతో ఆఫీస్కి వస్తానండి, నాకు అక్కడ చేయాల్సిన వర్క్ చాలా ఉంది అని అంది పల్లవి కాస్త తటపటాయిస్తూ. విక్రమ్ను సార్ అనకుండా మొదటిసారి అండి అని సంబోధించింది. ఆ పిలుపు వినగానే విక్రమ్ మనసులో 1000 వయోలిన్లు మోగినట్లు అనిపించింది. అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు కనిపించింది. షూర్, కానీ నువ్వు ఒక చిన్న ఉద్యోగిగా కాదు, వీకే గ్రూప్ సీఈఓ విక్రమ్ భార్యగా అడుగుపెట్టాలి అని చెప్పి ఆమెను తన కారులో ఆఫీస్కు తీసుకెళ్లాడు. ఆఫీస్లో అందరికీ విక్రమ్ పెళ్లి విషయం తెలుసు, కానీ ఎవరితో పెళ్లి అయిందో క్లారిటీగా లేదు.
విక్రమ్ గారు ఆఫీస్ పోర్టికోలో ఆగగానే అందరూ స్వాగతం పలకడానికి నిలబడ్డారు. ముందుగా విక్రమ్ దిగాడు. ఆ తర్వాత విక్రమ్ స్వయంగా వెళ్ళి పల్లవి వైపు డోర్ తీశాడు. పల్లవి కారు దిగగానే ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అయ్యారు. నిన్నటి దాకా మనతో పాటే ఆఫీస్లో ఒక అసిస్టెంట్గా పనిచేసిన పల్లవి, ఎవరి దగ్గర ఒక మాట అన్నా పడని ఆ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు తమ బాస్కి భార్య. అందరి కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. పల్లవిని చూసి ఏం పలకరించాలో వాళ్లకు అర్థం కాలేదు. పల్లవి కూడా కొద్దిగా ఇబ్బంది పడింది. కానీ విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకుని ఎంతో గర్వంగా రాజసంగా ఆఫీస్లోకి తీసుకెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాడు విక్రమ్. అందరూ మీటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు. పల్లవి విక్రమ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. విక్రమ్ అందరి వైపు చూస్తూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, మీకు నా భార్య పల్లవి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సామర్థ్యం, ఆమె నిజాయితీ మీ అందరికీ తెలిసిందే. గోదావరి ప్రాజెక్ట్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలే మన కంపెనీని కాపాడాయి. అందుకే ఈ రోజు నుంచి మిసెస్ పల్లవి విక్రమ్ ఈ వీకెడ్ గ్రూప్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటుంది. నా తర్వాత ఈ కంపెనీలో ఆమె నిర్ణయమే ఫైనల్ అని ప్రకటించాడు విక్రమ్. బోర్డ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. పల్లవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. తను అడిగింది చిన్న ఉద్యోగం, కానీ అతను ఇచ్చింది ఒక సామ్రాజ్యం. తన పరువును, తన స్థాయిని అందరి ముందు ఎంతగా పెంచాడో చూసి ఆమె గుండె ఉప్పొంగిపోయింది. ఆదిత్య అయితే ఆనందంతో విజిల్ వేసినంత పనిచేశాడు. రోజులు గడుస్తున్నాయి. పల్లవి విక్రమ్ మధ్య ఒక అవ్యక్తమైన అందమైన బంధం ఏర్పడుతుంది. విక్రమ్ తన లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చేశాడు. గతంలో లాగా రాత్రుళ్ళు పబ్బులకు వెళ్ళడం, మందు తాగడం పూర్తిగా మానేశాడు. పల్లవికి ఇష్టం లేని పని ఏదీ అతను చేయడం లేదు. ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా మధ్యాహ్నం లంచ్ మాత్రం ఇద్దరు కలిసే చేస్తారు. రాత్రి ఇంటికి రాగానే తన ల్యాప్టాప్ పక్కన పెట్టి పల్లవితో ఆమె చిన్ననాటి ముచ్చట్లు, గోదావరి జిల్లాల కబుర్లు అడిగి తెలుసుకుంటున్నాడు. విక్రమ్ తల్లిదండ్రులు పల్లవిని అడుగడుగున అవమానించాలని చూసిన విక్రమ్ ఒక రక్షణ కవచంలా నిలబడి ఆమెను కాపాడుతున్నాడు. ఒకరోజు విక్రమ్ తల్లి వసుంధర ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ముంబైలోని ఎలైట్ క్లాస్ మహిళలందరూ ఆ పార్టీకి వచ్చారు. అంతా మోడ్రన్ డ్రెస్సుల్లో, చేతుల్లో వైన్ గ్లాసులతో ఉన్నారు. పల్లవికి ఇవేమీ తెలియక తన పని తాను చేసుకుంటూ హాల్లో నుంచి వెళ్తోంది. అప్పుడే వసుంధర స్నేహితురాళ్ళు ఒకరు పల్లవిని చూసి, హే వసుంధర, హూ ఇస్ దిస్ గర్ల్? చూడటానికి పాతకాలం నాటి సినిమాల్లో పని మనిషిలా ఉంది. నీ కోడలు అని విన్నాను, నిజమేనా అని హేళనగా నవ్వింది. మిగతా వాళ్ళంతా పకపకా నవ్వారు. పల్లవికి అవమానంతో తల తీసేసినట్లు అయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విక్రమ్ ఈ మాటలు విన్నాడు. కోపంతో రగిలిపోయిన విక్రమ్ నేరుగా ఆ పార్టీ జరుగుతున్న హాల్లోకి వెళ్ళాడు. పల్లవి దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ అని ఆ ఎగతాళి చేసిన ఆవిడ వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడాడు. నా భార్య బట్టలు పాతకాలం నాటివి కావచ్చు, కానీ ఆమె ఆలోచనలు, ఆమె సంస్కారం మీ ఆధునిక ప్రపంచం ఊహకందనివి. ఇక్కడ ఉన్న మీరంతా కేవలం మీ భర్తల క్రెడిట్ కార్డుల మీద బతికేవాళ్ళు. కానీ నా భార్య 100 కోట్ల టర్నోవర్ ఉన్న నా కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆమె తన టాలెంట్తో నా సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. బట్టలను చూసి మనుషులను అంచనా వేసే మీ చీప్ మెంటాలిటీని మార్చుకోండి. లేదంటే నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత మీకు లేదు. గెట్అవుట్ ఆఫ్ మై హౌస్ అని కరాఖండిగా చెప్పేశాడు. పార్టీకి వచ్చిన మహిళలందరూ షాక్తో సైలెంట్ అయిపోయారు. వసుంధర అవమానంతో రగిలిపోతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ మహిళలందరూ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విక్రమ్ పల్లవి వైపు చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోకు పల్లవి, యు ఆర్ బ్యూటిఫుల్ జస్ట్ ద వే యు ఆర్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పల్లవి గుండెల్లో ఆనందానికి అవధులు లేవు. ఒక మగాడు తన భార్య అందాన్ని కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని అందరి ముందు పొగిడినప్పుడు ఆ భార్యకు కలిగే ఆనందం వర్ణనాతీతం. విక్రమ్ తనను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని, తన కోసం ప్రపంచంతోనైనా పోరాడతాడని ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ రాత్రి పల్లవి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు విక్రమ్ను దూరం పెట్టిన ఆశ్రయం రిసార్ట్ చీకటి జ్ఞాపకం విక్రమ్ చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ ముందు కరిగిపోవడం మొదలైంది. విక్రమ్ను ఒక భర్తగా తన మనసు పూర్తిగా అంగీకరిస్తుందని ఆమెకు తెలిసొచ్చింది. మంచు కరిగే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న ఆ రెండు తనువులు ఎలా కలవబోతున్నాయి? ఈ ప్రేమ ప్రయాణంలో ఎదురు కాబోయే చివరి మజిలీ ఏంటి? పల్లవి తన గాయాన్ని దాటి విక్రమ్ ప్రేమను ఎలా అంగీకరించబోతుంది?
ఆ రాత్రి పల్లవికి నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకొని కిటికీలో నుంచి వస్తున్న సన్నని వెలుతురులో సోఫాలో పడుకున్న విక్రమ్ వైపే చూస్తుంది. 6 అడుగుల ఆజానుభావుడు ఆ చిన్న సోఫాలో ఇమడలేక కాళ్ళు ముడుచుకొని ఎంతో ఇబ్బందిగా పడుకున్నాడు. తన కోసం, తన భయం కోసం, తను ఇచ్చిన మాట కోసం అతనెంతగానో కాంప్రమైజ్ అవుతున్నాడని పల్లవికి అర్థమైంది. నా శరీరానికి తగిలిన ఒక గాయాన్ని సాకుగా చూపి ఒక మంచి మనసును నేను ఇంకెంతకాలం శిక్షిస్తాను? ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వచ్చిన ఒక రాక్షసుడు కావచ్చు. కానీ ఇప్పుడు నా ముందు ఉన్నది నన్ను ప్రాణంగా ప్రేమించే ఒక నిజమైన మనిషి, నా భర్త. ఆ మత్తులో జరిగిన తప్పుకు ఆయన ఇన్ని రోజులుగా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు దక్కాల్సింది శిక్ష కాదు, నా ప్రేమ అని పల్లవి మనసులో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆ రాత్రి ఆమె ఆలోచనల్లోని భయం పూర్తిగా తొలగిపోయి విక్రమ్ పట్ల ఒక అవ్యాజమైన ప్రేమ ఉద్భవించింది. మరుసటి రోజు ఉదయం పల్లవి నిద్ర లేచి చూసేసరికి విక్రమ్ ఇంకా సోఫాలోనే పడుకొని ఉన్నాడు. రోజు తనకంటే ముందే లేచి ఆఫీస్ పనుల్లో మునిగిపోయే విక్రమ్ ఈ రోజు ఇంకా నిద్రపోవడం పల్లవికి వింతగా అనిపించింది. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. శ్వాస వేగంగా తీసుకుంటున్నాడు. పల్లవి కంగారుగా అతని నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. కాలిపోతున్నట్లుగా విపరీతమైన జ్వరం. రోజులు తరబడి ఆ చిన్న సోఫాలో సరైన నిద్ర లేకపోవడం, ఆఫీసు ఒత్తిడి, మానసిక సంఘర్షణ అన్నీ కలిసి అతన్ని అనారోగ్యానికి గురిచేశాయి. విక్రమ్ గారు, విక్రమ్ గారు అని మెల్లగా పిలిచింది పల్లవి. విక్రమ్ కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడుతూ, పల్లవి, నాకు కొంచెం చలిగా ఉంది, ఆ దుప్పటి ఇవ్వు అని నీరసంగా అన్నాడు. పల్లవి వెంటనే పనివాళ్ళను పిలిచి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పింది. విక్రమ్ను పట్టుకొని నెమ్మదిగా లేవదీసి తన మంచం మీద పడుకోబెట్టింది. విక్రమ్ వద్దని వారిస్తున్న ఆమె వినలేదు. ఎన్నాళ్ళు నా కోసం మీరు సోఫాలో పడుకుని ఇబ్బంది పడ్డారు. దయచేసి ఇప్పుడు నేను చెప్పింది వినండి అని కరాఖండిగా చెప్పి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. డాక్టర్ వచ్చి చూసి సివియర్ వైరల్ ఫీవర్ అని కనీసం 3 రోజులు పూర్తి విశ్రాంతి కావాలని చెప్పి మందులు ఇచ్చి వెళ్ళాడు. ఆ 3 రోజులు పల్లవి విక్రమ్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి దగ్గరుండి తన చేతులతో అతనికి గోరువెచ్చని సూప్ తాగించడం, నుదుటి మీద తడిగుడ్డ వేయడం, మందులు వేయడం అన్నీ చేసింది. విక్రమ్ జ్వరం మత్తులో ఉన్నప్పుడు తెలియకుండానే పల్లవి చేయి గట్టిగా పట్టుకొని, నన్ను వదిలి వెళ్ళవద్దు పల్లవి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని కలవరిస్తున్నాడు. ఆ కలవరింతలు వింటున్న పల్లవి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఒక మనిషి ఉపచేతన మనసులో ఏముందో జ్వరంలో ఉన్నప్పుడు బయటపడుతుంది అంటారు. విక్రమ్ మనసులో తన పట్ల ఉన్న అపారమైన ప్రేమను పల్లవి కళ్ళారా చూసింది. ఈ సేవతో ఇద్దరి మధ్య ఉన్న భౌతికమైన దూరం, మానసికమైన సంకోచం పూర్తిగా మాయమైపోయాయి. 4వ రోజు విక్రమ్కు జ్వరం తగ్గింది. కానీ ఇంకా నీరసంగానే ఉన్నాడు. పల్లవి అతనికి బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి కిందకు వెళ్ళింది. హాల్లో విక్రమ్ తల్లి వసుంధర కూర్చుని ఉంది. ఆమె ముఖంలో పల్లవి పట్ల ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుంది. పల్లవిని చూడగానే వసుంధర తన అక్కాసును వెళ్ళగక్కింది. చూశావా, నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నా కొడుకు జీవితం ఎలా నాశనం అయిపోతుందో. ఎప్పుడు యాక్టివ్గా ఉండే విక్రమ్ ఇప్పుడు నీ వల్లే ఇలా మంచాన పడ్డాడు. ఆఫీస్ పనులు గాలికి వదిలేసి నీ చుట్టూ తిరుగుతూ 100 కోట్లు నష్టపోతున్నాడు. నీలాంటి పల్లెటూరి పిల్లలకు కోటీశ్వరులను ఎలా వలలో వేసుకోవాలో బాగా తెలుసు. నా కొడుకుని నాకే దూరం చేశావు కదే అని విషం కక్కింది వసుంధర. పల్లవి చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ ట్రే అక్కడే టేబుల్ మీద పెట్టింది. మునపటిలాగా తల దించుకుని కన్నీళ్లు పెట్టుకునే పల్లవి కాదు ఈమె. ఇప్పుడు ఒక 100 కోట్ల సామ్రాజ్యానికి డైరెక్టర్. అంతకంటే మించి విక్రమ్ భార్య. పల్లవి ఎంతో ప్రశాంతంగా కాని స్థిరమైన గొంతుతో వసుంధరకు సమాధానం ఇచ్చింది. అత్తయ్య, మీ కొడుకు ఆస్తుల మీద, ఆయన హోదా మీద నాకు ఎలాంటి ఆశ లేదు. ఆయన డబ్బు చూసి నేను ఈ ఇంటికి రాలేదు. ఆయనలోని నిజమైన మనిషిని వెతుక్కుంటూ వచ్చాను. నా వల్లే ఆయన మంచాన పడ్డారు అని మీరు అంటున్నారు కదా. మీ కొడుకు ప్రతి రాత్రి ఎందుకు సోఫాలో పడుకొని నిద్రపోకుండా గడుపుతున్నాడో ఒక తల్లిగా మీకు తెలుసా? ఆయన మనసులో ఎంత పెద్ద మానసిక క్షోభ ఉందో మీకు ఎప్పుడైనా గమనించారా? లేదు. మీకు కేవలం ఆయన సంపాదించే కోట్లు, మీ కిట్టి పార్టీలు మాత్రమే ముఖ్యం. ఆయన అనారోగ్యానికి కారణం నేను కాదు. ఇన్నాళ్ళు ఆయనలో పేరుకుపోయిన ఒత్తిడి, అహంకారం. నేను వాటిని దూరం చేసి ఆయనకు ఒక స్వచ్ఛమైన జీవితాన్ని ఇస్తున్నాను. దయచేసి ఒక భార్యగా నా బాధ్యతను
శంకించకండి. నా భర్తను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని గట్టిగా చెప్పి ట్రే తీసుకొని పైకి వెళ్ళిపోయింది పల్లవి. వసుంధరకు నోట మాట రాలేదు. పల్లవి మాటల్లోని నిజం ఆమెను ఆలోచనల్లో పడేసింది. ఈ సంభాషణ అంతా మెట్ల మీద నిలబడి విక్రమ్ విన్నాడు. తన భార్య తన గురించి, తన ప్రేమ గురించి ఎంతలా అర్థం చేసుకుందో చూసి అతని గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఆ రోజు రాత్రి ముంబై నగరంలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. చల్లటి గాలి విక్రమ్ గదిలోని కిటికీల గుండా లోపలికి వస్తుంది. పల్లవి బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తుంది. ఆమె జుట్టు గాలికి ఎగురుతుంది. అప్పుడే ఒక పెద్ద ఉరుము శబ్దం రావడంతో ఆ ఏరియాలో ఉన్నట్టుండి కరెంటు పోయింది. గది మొత్తం చిమ్మ చీకటి. కరెంటు పోగానే విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతనికి వెంటనే 6 నెలల క్రితం జరిగిన సంఘటన, అలాగే ఆఫీస్లో పల్లవి చీకటికి భయపడిన, కింద పడి ఏడ్చిన సంఘటన గుర్తొచ్చాయి. పల్లవి మళ్ళీ భయపడుతుందేమో అన్న ఆందోళనతో వెంటనే మంచం దిగి బాల్కనీ వైపు వెళ్ళాడు. పల్లవి, పల్లవి, ఎక్కడ ఉన్నావు? భయపడకు. పవర్ జనరేటర్ ఆన్ అవుతుంది అంటూ చీకట్లు తడుముకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడే మెరుపు వెలుతురులో పల్లవి బాల్కనీ దగ్గర నిలబడి ఉండడం విక్రమ్కి కనిపించింది. ఆమె భయపడడం లేదు, వణకడం లేదు. ఎంతో ప్రశాంతంగా వెనక్కి తిరిగి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా ఆమె భుజాలను పట్టుకున్నాడు. ఆర్ యు ఓకే పల్లవి? చీకటి అంటే నీకు భయం కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు విక్రమ్. పల్లవి అతని చేతుల మీద తన చేతులు వేసింది. చీకటి అంటే భయమే విక్రమ్ గారు. కానీ ఆ చీకట్లో నన్ను కాపాడే నా దేవుడు నా పక్కనే ఉన్నప్పుడు ఆ భయం ఎందుకు ఉంటుంది? మీరు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నా జీవితంలో భయం అనే పదానికి చోటు లేదు అంది పల్లవి ఎంతో మృదువుగా. ఆ మాట వినగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళు తనను ఒక రాక్షసుడిగా భావించిన పల్లవి ఇప్పుడు దేవుడు అంటుందా? కరెంటు వచ్చి గదిలో లైట్లు వెలిగాయి. పల్లవి కళ్ళల్లో విక్రమ్ పట్ల అంతులేని ప్రేమ కనిపిస్తుంది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. నిజం చెప్తున్నావా పల్లవి? నా మీద నీకు ఎలాంటి కోపం లేదా? ఆ రోజు రాత్రి జరిగిన ఆ చేదు జ్ఞాపకం నిన్ను ఇంకా వెంటాడడం లేదా అని అడిగాడు విక్రమ్. పల్లవి ఒక చిన్న చిరునవ్వు నవ్వి విక్రమ్ గుండెల మీద తల వాల్చింది. విక్రమ్ ఆశ్చర్యపోతూనే ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఇన్నాళ్ళు తాను ఎవరి స్పర్శకైతే భయపడిందో ఇప్పుడు అదే స్పర్శలో పల్లవి అంతులేని భద్రతను వెతుక్కుంది. విక్రమ్ గుండెల మీద తల వాల్చిన పల్లవి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. గతం అనేది ఒక పీడకల విక్రమ్. ఆ కలలో నన్ను భయపెట్టింది ఒక అహంకారి, ఒక రాక్షసుడు. కానీ ఇప్పుడు నా ముందు ఉన్నది నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త. మీరు నా కోసం మారిన విధానం, నా తల్లిదండ్రుల పరువు కోసం మీరు పడ్డ తపన, నా ఆత్మగౌరవం కోసం మీ సొంత వాళ్ళనే ఎదిరించిన మీ ధైర్యం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ గతాన్ని పట్టుకొని వేలాడితే నంత మూర్ఖురాలు మరొకరు ఉండరు. నా మనసు ఎప్పుడో మీ వశమైపోయింది. ఇప్పుడు నా దేహం మీద ఉన్న పాత గాయం కూడా మీ ప్రేమతో మాడిపోయింది. మీరు ఇంకెంత మాత్రము ఆ గిల్టుతో బతకాల్సిన అవసరం లేదు. నా పోరాటం ముగిసింది. మీరు గెలిచారు విక్రమ్ అని తన మనసులోని మాటను పూర్తిగా బయటపెట్టింది పల్లవి. ఆ మాటలు వింటుంటే విక్రమ్ కళ్ళలో నుంచి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. తను చేసిన ఒక క్షమించరాని తప్పును తన ప్రేమతో గెలుచుకున్నానన్న ఆనందం అతని మనసును తేలిక చేసింది. పల్లవిని తన కౌగిలిలో నుంచి కొద్దిగా దూరం జరిపి ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. నువ్వు సామాన్యమైన మనిషివి కావు పల్లవి. దేవుడు నాకు పంపిన ఒక అద్భుతమైన వరం. నాలోని మృగాన్ని చంపి మనిషిని బయటకు తీసిన దేవతవి నువ్వు. నిన్ను ఇకపై కంటికి రెప్పలా కాదు, నా గుండె చప్పుడులా కాపాడుకుంటాను అని పల్లవి నుదుటి మీద ప్రేమతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు విక్రమ్. ఆ ముద్దులో ఇద్దరి మధ్య ఉన్న చివరి అడ్డుగోడ కూడా కూలిపోయింది. భయం స్థానంలో ప్రేమ, సంకోచం స్థానంలో నమ్మకం చోటు చేసుకున్నాయి. బయట వర్షం హోరుగా కురుస్తుండగా గదిలో ఇద్దరి హృదయాలు ఒక్కటయ్యాయి. 6 నెలల క్రితం భయంతో బలవంతంగా ఒకరి దేహాన్ని మరొకరు తాకిన ఆ 2 ప్రాణాలు ఈరోజు సంపూర్ణమైన ప్రేమతో, అంతులేని అంగీకారంతో ఏకమయ్యాయి. విధి ఆడిన వింత నాటకంలో ఇన్నాళ్లుగా సాగిన ఆ మానసిక సంఘర్షణకు తెరపడి స్వచ్ఛమైన ప్రేమకు పట్టాభిషేకం జరిగింది. నిజమైన అర్థంలో అది వాళ్ళ తనువులు కలిసిన వేళ. రాత్రంతా కురిసిన వర్షం ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా నేరుగా బెడ్రూంలోకి ప్రవేశించి మంచం మీద గాఢ నిద్రలో ఉన్న విక్రమ్, పల్లవిల ముఖాల మీద పడ్డాయి. పల్లవి మెల్లగా కళ్ళు తెరిచింది.
తన తల విక్రమ్ విశాలమైన గుండెల మీద ఆని ఉంది. విక్రమ్ 2 చేతులు ఆమెను ఎంతో భద్రంగా, ప్రేమగా చుట్టుకొని ఉన్నాయి. ఇన్నాళ్ళు ఒక భయంకరమైన పీడకలగా తనను వెంటాడిన ఆ చేతులే ఇప్పుడు తన ప్రపంచానికి అతిపెద్ద రక్షణ కవచంలా మారాయని పల్లవికి అర్థమైంది. విక్రమ్ ముఖం వైపు చూసింది. పసిపిల్లాడిలా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. 6 నెలల నుంచి అతన్ని పట్టి పీడిస్తున్న గిల్ట్ మాయమైపోవడంతో అతని ముఖంలో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది. పల్లవి మెల్లగా విక్రమ్ను నిద్ర లేపకుండా లేవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కదలగానే విక్రమ్ తన చేతులను మరింత గట్టిగా చుట్టుకొని కళ్ళు తెరవకుండానే కాసేపు ఇలాగే ఉండిపో పల్లవి. ఈ ప్రశాంతత కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాను అని గొణిగాడు. పల్లవి చిరునవ్వు నవ్వి అతని ముఖం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టింది. ఉదయం 8 గంటలవుతుంది. విక్రమ్ గారు ఆఫీస్కు వెళ్ళాలి కదా, లేవండి అంది ప్రేమగా. విక్రమ్ కళ్ళు తెరిచి నేరుగా పల్లవి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇన్నాళ్ళు కనిపించిన భయం, సందిగ్ధత ఇప్పుడు లేవు. కేవలం తన పట్ల అంతులేని ప్రేమ, ఒక భార్యకు ఉండే హక్కు మాత్రమే కనిపిస్తున్నాయి. విక్రమ్ నెమ్మదిగా లేచి కూర్చొని పల్లవి చేతులను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. థ్యాంక్యూ పల్లవి, నా జీవితంలోకి ఒక వెలుగులా వచ్చినందుకు, నాలోని మృగాన్ని చంపి నాకు ఒక కొత్త జన్మను ఇచ్చినందుకు, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ వేదనకు, కార్చిన కన్నీళ్లకు నా ప్రేమతో సమాధానం చెబుతాను. ఈ విక్రమ్ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. పల్లవి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. తన నిశ్శబ్ద పోరాటం సంపూర్ణంగా విజయం సాధించిందని ఆమెకు అర్థమయ్యింది. విక్రమ్ పల్లవిల బంధం బలపడిన ఆ ఇంట్లో ఇంకా ఒక అడ్డుగోడ అలాగే ఉండిపోయింది. అది విక్రమ్ తల్లి వసుంధర. పల్లవిని ఆమె ఇంకా తన కోడలిగా అంగీకరించలేకపోతుంది. తన కిట్టి పార్టీలో పల్లవి కారణంగా విక్రమ్ తనను అవమానించాడన్న కోపం ఆమెలో మరింత ఈర్ష్యను పెంచింది. కానీ కాలం ఎవరిని ఒకేలా ఉంచదు. మనుషుల నిజస్వరూపాలు కష్టకాలంలోనే బయటపడతాయి. ఒకరోజు విక్రమ్, రాజశేఖర్ ఇద్దరూ ఒక ముఖ్యమైన బిజినెస్ డీల్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంట్లో పల్లవి, వసుంధర మాత్రమే ఉన్నారు. పల్లవి తన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండగా మధ్యాహ్నం సమయంలో వసుంధర గదిలో నుంచి పెద్దగా కేక వినిపించింది. పల్లవి వెంటనే ల్యాప్టాప్ పక్కన పెట్టి పరుగున పైకి వెళ్ళింది. గదిలో వసుంధర ఛాతీ పట్టుకుని నొప్పితో గిలగిలలాడుతుంది. ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది. పల్లవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కంగారు పడుతున్న పనివాళ్లను పక్కన పెట్టి వెంటనే వసుంధర దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, భయపడకండి, నేనున్నాను అంటూ ఆమెకు ప్రథమ చికిత్స చేస్తూనే అంబులెన్స్కి ఫోన్ చేసింది. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని అర్థం చేసుకున్న పల్లవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు కేసు తీసుకుంది. వసుంధరను డ్రైవర్, పనివాళ్ల సహాయంతో కారులో పడుకోబెట్టి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అత్యంత వేగంగా ట్రాఫిక్ను దాటుకుంటూ సిటీలోని బెస్ట్ హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. దారి పొడవునా ఏం కాదత్తయ్య, ధైర్యంగా ఉండండి అని వసుంధర చేయి పట్టుకుని ధైర్యం చెబుతూనే ఉంది. హాస్పిటల్కు చేరుకోగానే డాక్టర్లు వసుంధరను ఐసీయూలోకి తీసుకువెళ్లారు. పల్లవి విక్రమ్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. విక్రమ్, రాజశేఖర్ హుటాహుటిన ప్రైవేట్ ఫ్లైట్లో ముంబై బయలుదేరారు. వారు వచ్చేసరికి రాత్రి 8 గంటలు అయింది. ఆ 6 గంటల పాటు పల్లవి ఐసీయూ బయటే నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది. హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ తానే స్వయంగా చూసుకుంది. వసుంధర స్నేహితురాళ్ళు, కిట్టి పార్టీలో గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఒక్కరు కూడా హాస్పిటల్ దరిదాపుల్లోకి రాలేదు. విక్రమ్, రాజశేఖర్ రాగానే డాక్టర్ బయటకు వచ్చి, యూ షుడ్ థ్యాంక్ యువర్ వైఫ్ మిస్టర్ విక్రమ్. ఇంకొక 10 నిమిషాలు లేట్ అయి ఉంటే మీ మదర్ని దక్కించుకునే వాళ్ళం కాదు. పల్లవి గారు డైరెక్ట్ టైంకి తీసుకురావడం వల్లే ఆవిడ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని చెప్పారు. ఆ మాట వినగానే రాజశేఖర్ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళి పల్లవి తల నిమిరాడు. నన్ను క్షమించమ్మా, నీ విలువ తెలియక ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా ఇంటి కోడలివి కాదు, మా ఇంటి మహాలక్ష్మివి అని మనసారా ఆశీర్వదించాడు. విక్రమ్ గర్వంగా పల్లవిని హత్తుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వసుంధరకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే కుర్చీలో పల్లవి అలసిపోయి నిద్రపోతుంది. వసుంధరకు నిన్న జరిగిందంతా గుర్తుకు వచ్చింది. తను ఎవరినైతే పల్లెటూరి పిల్ల అని, పని మనిషి అని అవమానించిందో, ఎవరినైతే ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిందో, తన ప్రాణాపాయ స్థితిలో తన సొంత రక్త సంబంధాలు దూరంగా ఉన్నప్పుడు ఆ పిల్ల మాత్రమే తన ప్రాణాలు నిలబెట్టిందని ఆమెకు అర్థమైంది. వసుంధర కళ్ళలో నుంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు రాలాయి.
ఆమె నెమ్మదిగా చేయి చాచి పల్లవి తల నిమిరింది. పల్లవి ఉలిక్కిపడి లేచి, అత్తయ్య ఎలా ఉంది ఇప్పుడు? నొప్పిగా ఉందా? డాక్టర్ని పిలవనా అని కంగారు పడింది. వసుంధర ఏడుస్తూ పల్లవి 2 చేతులు పట్టుకుంది. వద్దమ్మా, నాకు ఎలాంటి నొప్పి లేదు. ఇన్నాళ్ళు నా కళ్ళకు కమ్మిన అహంకారపు పొర ఈరోజు తొలగిపోయింది. ఆస్తులు, హోదాలు ప్రాణాలను నిలబెట్టవని, నీలాంటి సంస్కారవతి అయిన కోడలు ఉంటేనే కుటుంబం నిలబడుతుందని నాకు తెలిసి వచ్చింది. ఈ అత్తయ్యను క్షమించు తల్లి అని బోరున విలపించింది. పల్లవి ఆమె కన్నీరు తుడుస్తూ, అదేంటి అత్తయ్య అలా అంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలించడం సహజమే. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు త్వరగా కోలుకోవాలి అంతే అని ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. ఆ క్షణంలో వీకే ప్యాలెస్లో ఉన్న ఆఖరి అడ్డుగోడ కూడా శాశ్వతంగా కూలిపోయింది. కాలం కర్పూరంలా కరిగిపోతుంది. ఒకవైపు అత్తింటి వారి ప్రేమానురాగాలు, మరోవైపు విక్రమ్ అంతులేని ప్రేమ పల్లవిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లవి వీకే గ్రూప్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. వ్యాపారం అంటే కేవలం లాభాలు ఆర్జించడమే కాదని, సమాజానికి తిరిగి ఇవ్వడం కూడా అని నమ్మిన పల్లవి ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పాలసీలు అమలు చేసింది. గోదావరి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాని ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఆ ప్రాజెక్టు వల్ల 10,000 మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూరింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పల్లవి అని తెలుసుకున్న జాతీయ మీడియా ఆమెను ఆకాశానికెత్తింది. బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పల్లవి ఎంపికయింది. ముంబైలో జరిగిన ఆ అవార్డుల ప్రదానోత్సవంలో పల్లవి పట్టుచీర కట్టుకొని సాంప్రదాయంగా వెళ్లి అవార్డు తీసుకుంటుంటే కింద ముందు వరుసలో కూర్చున్న విక్రమ్, అతని తల్లిదండ్రులు గర్వంగా చప్పట్లు కొట్టారు. అవార్డు తీసుకున్న తర్వాత పల్లవి మైక్ పట్టుకొని మాట్లాడింది. ఈ అవార్డు నాకొక్కదానిది కాదు. నా మీద నమ్మకముంచి నాకు ఇంతటి బాధ్యతను అప్పగించిన వీకే గ్రూప్ సీఈఓ నా భర్త శ్రీ విక్రమ్ గారిది. ఒక ఆడపిల్ల ఆకాశాన్ని అందుకోవాలంటే ఆమెకు రెక్కలు ఉంటే సరిపోదు. ఆ రెక్కలకు బలాన్నిచ్చే భర్త కూడా ఉండాలి. విక్రమ్ గారు నా భర్తగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. అలాగే నన్ను ఒక కూతురులా ఆరాధిస్తున్న నా అత్తామామలకు, నాకు ఈ సంస్కారాన్ని నేర్పిన నా తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితం అని చెప్పగానే హాలంతా కలతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చిన పల్లవిని విక్రమ్ హత్తుకొని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పల్లవి అని చెవిలో గుసగుసలాడాడు. ఒకప్పుడు తన ఈగోను శాసించిన విక్రమ్ ఇప్పుడు తన భార్య విజయాన్ని చూసి గర్వపడే స్థాయికి మారడం చూసి పల్లవి మనసు ఉప్పొంగిపోయింది. పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి సంక్రాంతి పండగ కావడంతో పల్లవి, విక్రమ్ రాజవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈసారి వాళ్లతో పాటు విక్రమ్ తల్లిదండ్రులు కూడా పల్లెటూరి పండగను చూడడానికి ఉత్సాహంగా బయలుదేరారు. రాజావరం ఊరు పచ్చని తోరణాలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనాలతో కలకలలాడుతుంది. రామానాథం గారి ఇల్లు చుట్టాలతో నిండిపోయింది. ముంబై నుంచి వచ్చిన విక్రమ్ కుటుంబానికి రామానాథం గారు ఘన స్వాగతం పలికారు. పల్లవిని చూడగానే పార్వతమ్మ గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబైలో మహారాణిలా బతుకుతున్న పల్లవి కట్టుబొట్టులో ఎలాంటి మార్పు రాలేదని చూసి ఊరి జనం మురిసిపోయారు. భోగి పండగ రోజు ఉదయాన్నే భోగి మంటల దగ్గర అందరూ కూర్చున్నారు. విక్రమ్ అచ్చమైన తెలుగుంటి అల్లుడిలా పంచె కట్టుకొని మెడలో కండువ వేసుకుని హడావిడి చేస్తున్నాడు. రాజశేఖర్, వసుంధరలు కూడా పల్లెటూరి వాతావరణాన్ని, రామానాథం గారి కుటుంబ ఆప్యాయతను చూసి ముగ్ధులైపోయారు. పంతులు గారు, మీ అమ్మాయి మమ్మల్ని మార్చేసింది. డబ్బే ప్రపంచం అనుకున్న మాకు ప్రేమ, కుటుంబం అంటే ఏంటో నేర్పించింది. మీలాంటి వియ్యంకులు దొరకడం మా అదృష్టం అని రాజశేఖర్ మనసారా చెప్పాడు. రామానాథం గారి ఆనందానికి అవధులు లేవు. తన కూతురిని కోటీశ్వరుల ఇంట్లో ఇచ్చి ఏ తప్పు చేయలేదని, ఆమె తన సంస్కారంతో ఆ కుటుంబాన్ని మార్చిందని ఆయనకు అర్థమైంది. సంక్రాంతి పండగ 3 రోజులు విక్రమ్ ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడిలా ఊరంతా తిరిగాడు. పల్లవికి గోదావరి అందాలు చూపిస్తూ, ఆమెతో కలిసి గంగిరెద్దుల వాళ్లకు బట్టలు పెడుతూ అచ్చమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఊరి రామాలయంలో రామానాథం గారు ప్రత్యేక పూజలు చేయించారు. దేవుడి ముందు నిలబడిన విక్రమ్ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు. దేవుడా, నా తప్పును క్షమించి నాకు ఇంతటి అద్భుతమైన జీవితాన్ని, ఇంత గొప్ప భార్యను ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని మనసులో ప్రార్థించాడు.
రాజావారం నుంచి తిరిగి ముంబై వచ్చిన 6 నెలల తర్వాత పల్లవి జీవితంలో మరో అద్భుతమైన ఘట్టం మొదలైంది. ఆమె గర్భవతి అయింది. ఈ వార్త వినగానే విక్రమ్ ఆనందానికి అవధులు లేవు. ఆఫీస్ పనులన్నీ ఇంటి నుంచే చేస్తూ పల్లవిని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు. వసుంధర కూడా తన కోడలికి ఏ లోటు రాకుండా స్వయంగా వంటలు చేసి పెడుతూ ఒక తల్లిలా సేవలు చేస్తుంది. గర్భవతిగా ఉన్న సమయంలో పల్లవి మూడ్ స్వింగ్స్ను విక్రమ్ ఎంతో ఓపికగా భరించేవాడు. అర్ధరాత్రి ఆమెకు ఏది తినాలనిపించినా స్వయంగా వెళ్ళి తీసుకువచ్చేవాడు. విక్రమ్ చూపిస్తున్న ఈ ప్రేమ చూసి పల్లవికి ముచ్చటేసేది. నా రాక్షసుడు ఎంత మారిపోయాడు. ఒకప్పుడు మనిషిని చూస్తేనే చిరాకు పడేవాడు. ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ కోసం రోజూ కథలు చెబుతున్నాడు అని మనసులో ఆనందించేది. 9 నెలలు నిండాయి. పల్లవికి నొప్పులు రావడంతో హాస్పిటల్లో చేర్చారు. లేబర్ రూమ్ బయట విక్రమ్ అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతున్నాడు. కాసేపటికి లేబర్ రూమ్ నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ విక్రమ్, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఏ బ్యూటిఫుల్ బేబీ గర్ల్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్పారు. విక్రమ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని డాక్టర్కు థ్యాంక్స్ చెప్పి పరుగున లోపలికి వెళ్ళాడు. బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్న పల్లవిని చూడగానే అతని గుండె తరుక్కుపోయింది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే ఉన్న చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అచ్చం పల్లవిలాగే ముద్దుగా స్వచ్ఛంగా ఉన్న ఆ ఆడబిడ్డను చూడగానే విక్రమ్ ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. థ్యాంక్ యూ పల్లవి, నాకు ఈ ప్రపంచంలోని అతిపెద్ద బహుమతి ఇచ్చావు. మన కూతుర్ని అచ్చం నీలాగే ఒక ధైర్యవంతురాలుగా, సంస్కారవతిగా పెంచుతాను అని కన్నీళ్లతో అన్నాడు పల్లవి నవ్వుతూ. ఆమెకు మీలాంటి నాన్న ఉన్నప్పుడు ఆమె ఈ ప్రపంచాన్ని జయిస్తుంది విక్రమ్ గారు అంది. కాలచక్రం ఎప్పుడు విచిత్రమైనది. విధి ఆడే నాటకంలో ఎవరి పాత్ర ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఒక చీకటి రాత్రి ఒక ఆశ్రయం రిసార్ట్లో మద్యం మత్తులో విక్రమ్ చేసిన ఒక భయంకరమైన తప్పు పల్లవి జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. ఒక సాధారణ అమ్మాయి అయితే ఆ అగాధంలోనే ఉండిపోయేది లేదా పగతో రగిలిపోయేది. కానీ పల్లవి అలా చేయలేదు. తన కన్యత్వాన్ని దోచుకున్న వాడినే తన దైవంగా భావించింది. ఒక రాక్షసుడి లాంటి వాడి మనసును మార్చడానికి తన ధర్మాన్నే ఆయుధంగా మలుచుకుంది. నిశ్శబ్దంగా అతని సామ్రాజ్యంలో అడుగుపెట్టింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి బాధ్యత అంటే ఏంటో నేర్పింది. పరువు కోసం పారిపోవాలనుకున్న వాడి చేత ప్రాణం ఇచ్చి తన పరువును నిలబెట్టేలా చేసింది. విక్రమ్ కూడా ఒక సాధారణ విలన్ కాదు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే గొప్ప మనసున్న మనిషి. తన అహంకారాన్ని, తన కోటలను వదిలి ఒక పల్లెటూరి పూజారి కాళ్ళ దగ్గర తన ప్రేమను నిలబెట్టుకున్నవాడు. పల్లవి సహనం, విక్రమ్ ప్రాయశ్చిత్తం ఈ రెండు భిన్న ధృవాలను ఒకటి చేశాయి. అప్పుడే పుట్టిన తమ పాపను ఎత్తుకొని బాల్కనీలో నిలబడి ఉన్నాడు విక్రమ్. పల్లవి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అతని భుజం మీద తలవాల్చింది. ముంబై నగరపు సముద్రపు గాలి వాళ్ళను తాకుతుంది. విక్రమ్ గారు, ఒకప్పుడు మీరు నన్ను తాకితే నా ప్రాణం పోయినంత భయమేసింది. ఆ స్పర్శ ఒక నరకంలాగా అనిపించేది. కానీ ఇప్పుడు మీ కౌగిలిలోనే నా ప్రాణం ఉంది. మీ ప్రేమలోనే నా ప్రపంచం ఉంది. విధి మనల్ని ఎంత విచిత్రంగా కలిపిందో కదా అని అడిగింది పల్లవి. సముద్రం వైపు చూస్తూ విక్రమ్ తన కూతురుని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో పల్లవిని తన దగ్గరకు తీసుకున్నాడు. అది విధి ఆడిన నాటకం కాదు పల్లవి, నీ స్వచ్ఛమైన మనసు సాధించిన విజయం. ఒక రాతిని శిల్పంగా మార్చడానికి శిల్పి ఎంత ఓపిక పడతాడో ఈ రాక్షసుడిని మనిషిగా మార్చడానికి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడ్డావు. ఆ చీకటి రాత్రి మన తనువులు మాత్రమే కలిశాయి, కానీ అది ఒక ప్రమాదం. ఈరోజు మన మనసులు కలిశాయి, ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతానికి కారణం నువ్వే నా దేవత అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు విక్రమ్. పల్లవి పెదవులపై ఒక అందమైన స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఒకప్పుడు వేదనతో రగిలిపోయిన ఆమె హృదయం ఇప్పుడు ప్రేమతో నిండిపోయింది. ఆ సముద్రపు అలల సాక్షిగా వాళ్ళిద్దరి ప్రేమాయణం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తనువులు కలవడం అనేది కేవలం దేహాల కలయిక కాదు, అది రెండు ఆత్మల అంగీకారం. తప్పును మన్నించి మనిషిని మార్చేంత శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుంది అని పల్లవి తన జీవితం ద్వారా నిరూపించింది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, స్వచ్ఛమైన ప్రేమతో గెలిచిన రెండు మనసుల అనంతమైన ప్రయాణం. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.